టీమిండియా ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న 5వ టెస్టు మ్యాచ్ రసవత్తరంగా మారింది. రెండు జట్లు కూడా నువ్వానైనా అన్నట్లు పోటీ పడుతున్నాయి. ఆరంభంలో సూపర్ బౌలింగ్తో నిలబడ్డ భారత్ జట్టు రెండవ ఇన్నింగ్స్లో వేగంగా వికెట్లు కోల్పోయి తడబడింది. మొదటి రోజు చివర్లో ఒక వికెట్ మాత్రం తీసిన టీమిండియా రెండవ రోజు ఆటలో 2 సెషన్లు పూర్తి కాకముందే ఆస్ట్రేలియాను 181 పరుగుల వద్ద ఆలౌట్ చేసి 4 పరుగుల లీడ్ సాధించింది. 70 ఏళ్ల సిడ్నీ మైదానం చరిత్రలో మొదటి ఇన్నింగ్స్లో 200 స్కోర్లోపు రెండు జట్లు ఆలౌట్ అవ్వడం ఇది రెండవసారి. 1980లో ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్లో ఇలా జరిగింది. టీమిండియా బౌలర్లు విశ్వరూపం చూపించడంతో ఆస్ట్రేలియా బ్యాటర్లకు చుక్కలు కనపడ్డాయి. ఈ మ్యాచ్ మధ్యలో వెన్నునొప్పి కారణంగా అర్ధాంతరంగా బుమ్రా మైదానం వేడి ఆసుపత్రికి వెళ్లాడు. గాయం ఏమైనా అయిందా అనే ఉద్దేశంతో పరీక్షల కోసం ఆసుపత్రికి తీసుకెళ్లారు. బుమ్రా రెండవ ఇన్నింగ్స్లో బౌలింగ్ చేస్తాడా లేదా అనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. దీంతో తాత్కాలిక కెప్టెన్గా కోహ్లీ బాధ్యతలు తీసుకున్నాడు. బుమ్రా లేకపోయినా మిగతా యువ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి అదరగొట్టడం ఆస్ట్రేలియాకి పెద్ద షాక్ ఇచ్చి ఉంటుంది. కోహ్లీ కెప్టెన్సీలో బౌలర్లు ఫైర్ చూపించడంతో కోహ్లీ అభిమానులు కోహ్లీలో ఇంకా కెప్టెన్సీ ఫైర్ తగ్గలేదని ప్రశంసలు కురిపిస్తున్నారు. కోహ్లీ కూడా చక్కటి బౌలింగ్ చేంజెస్తో ఆకట్టుకున్నాడు. రెండవ ఇన్నింగ్స్లో పంత్ వైల్డ్ ఫైర్ బ్యాటింగ్తో ఆస్ట్రేలియా బౌలింగ్ను బెంబేలెత్తించాడు. రెండవ రోజు ఆటలో పంత్ సెన్సేషనల్ బ్యాటింగ్ హైలైట్గా నిలిచింది. సిడ్నీ మైదానంలో టెస్టుల్లో ఇప్పటివరకు అత్యధికంగా ఛేదించిన స్కోరు 288 పరుగులు. అయితే ఈ మైదానంలో 2000 సంవత్సరం నుండి ఇప్పటి వరకు 200 కంటే ఎక్కువ స్కోర్ను 12 సార్లు చేజ్ చేసే సందర్భాలు రాగా కేవలం ఒకసారి మాత్రమే 200 కంటే ఎక్కువ స్కోర్ను ఛేదించారు. మిగతా 11 సార్లు 200 స్కోరును ఛేదించలేకపోయారు. దీనిని బట్టి టీమిండియా ఈ మ్యాచ్లో గెలవాలి అంటే ఖచ్చితంగా 200 కంటే ఎక్కువ లక్ష్యాన్ని ఆస్ట్రేలియాకు ఇవ్వాలి. ఒకవేళ బుమ్రా గనుక బౌలింగ్ వేసే పరిస్థితుల్లో లేకుంటే టీమిండియా 250 కంటే ఎక్కువ స్కోరు చేయాలి. ప్రస్తుత టీమిండియా పరిస్థితి చూస్తుంటే 200 కంటే ఎక్కువ స్కోరు చేయగలదని భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. రెండవ రోజు మ్యాచ్ హైలైట్స్ విషయానికొస్తే 1 వికెట్ నష్టంతో 9 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా జట్టుకు ఆరంభంలోనే మంచి ఫామ్లో ఉన్న లబుషేన్ని అవుట్ చేసి బుమ్రా షాక్ ఇచ్చాడు. ఆ తర్వాత సిరాజ్ అద్భుత బౌలింగ్తో సామ్ కాన్స్టాస్ను 23 పరుగుల వద్ద, డేంజర్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ను 4 పరుగుల వద్ద అవుట్ చేయడంతో ఆస్ట్రేలియా జట్టు 39 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. దీంతో ఆస్ట్రేలియాను త్వరగా ఆలౌట్ చేసే అవకాశం టీమిండియాకు దక్కింది అని అందరూ అనుకున్నారు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో స్మిత్ ఈ మ్యాచ్లో అరంగేట్రం చేసిన యువ ఆటగాడు వెబ్స్టర్ అద్భుతమైన భాగస్వామ్యంతో ఆస్ట్రేలియాను ఆదుకున్నారు. వీరిద్దరూ కలిసి 5వ వికెట్కు 57 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరిద్దరి పార్ట్నర్షిప్ ప్రమాదకరంగా మారుతున్న సమయంలో 33 పరుగుల వద్ద స్మిత్ను ప్రసిద్ధ కృష్ణ అవుట్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన అలెక్స్ క్యారీతో కలిసి వెబ్స్టర్ 41 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అయితే మరోసారి ప్రసిద్ధ కృష్ణ ఎంట్రీ ఇచ్చి అలెక్స్ క్యారీని 21 పరుగుల వద్ద అవుట్ చేశాడు. ఇక టీమిండియాను ఈ మధ్యకాలంలో విపరీతంగా విసిగిస్తున్న ఆస్ట్రేలియా టైలెండర్ల భరతం నితీష్ రెడ్డి పట్టాడు. కమ్మిన్స్ను 10 పరుగుల వద్ద, స్టార్క్ను 1 పరుగు వద్ద నితీష్ రెడ్డి వరుస ఓవర్లలో అవుట్ చేయడంతో ఆస్ట్రేలియా కుదేలైంది. ఒకవైపు వికెట్లు పడుతున్న వెబ్స్టర్ మాత్రం అర్ధ సెంచరీ పూర్తి చేసుకుని ఇండియాను టెన్షన్ పెట్టాడు. అయితే ప్రసిద్ధ కృష్ణ 57 పరుగుల వద్ద వెబ్స్టర్ను, బొలాండ్ను 9 పరుగుల వద్ద సిరాజ్ అవుట్ చేయడంతో ఆస్ట్రేలియా 181 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో బుమ్రా, నితీష్ కుమార్ రెడ్డి చెరొక 2 వికెట్లు పడగొట్టగా సిరాజ్, ప్రసిద్ధ కృష్ణ చెరొక 3 వికెట్లు పడగొట్టారు. ఇదే క్రమంలో భారత కెప్టెన్ బుమ్రా ఒక సంచలన రికార్డు నమోదు చేశాడు. ఆసీస్ గడ్డపై ఒకే సిరీస్లో ఎక్కువ వికెట్లు తీసిన భారత బౌలర్గా ఘనత సాధించాడు. ఈ సిరీస్లో బుమ్రా ఇప్పటి వరకు 32 వికెట్లు పడగొట్టి ఈ రికార్డు సొంతం చేసుకున్నాడు. అనంతరం రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇండియాకు ఓపెనర్లు పర్వాలేదు అనిపించే ఆరంభమిచ్చారు. స్టార్క్ వేసిన ఓపెనింగ్ ఓవర్లో 3 ఫోర్లు కొట్టి జైస్వాల్ దూకుడు మీద కనపడ్డాడు. దీంతో టెస్టులో మొదటి ఓవర్లోనే అత్యధిక పరుగులు కొట్టిన భారత బ్యాటర్గా యశస్వి జైస్వాల్ ఘనత సాధించాడు. ఇద్దరు ఓపెనర్లు కలిసి మొదటి వికెట్కు 42 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే బోలాండ్ ఎంట్రీ ఇవ్వగానే ఒక్కసారిగా సీన్ మారిపోయింది. 13 పరుగుల వద్ద కేఎల్ రాహుల్ను, 22 పరుగుల వద్ద జైస్వాల్ను బోలాండ్ క్లీన్ బౌల్ చేయడంతో టీమిండియా ఒక్కసారిగా డిఫెన్స్లో పడిపోయింది. అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన తర్వాత జైస్వాల్ ఆస్ట్రేలియా పర్యటనకు మొదటిసారి వచ్చాడు. ఈ సిరీస్లో 43.44 సగటుతో 391 పరుగులు చేసి టీమిండియా తరపున టాప్ స్కోరర్గా నిలిచాడు. ఇక రెండు జట్లను కలిపి టాప్ స్కోరర్ల జాబితా పరిశీలిస్తే 400కు పైగా పరుగులతో ట్రావిస్ హెడ్ మొదటి స్థానంలో ఉండగా రెండో స్థానంలో జైస్వాల్ కొనసాగుతున్నాడు.
అంతేకాకుండా తొలి సిరీస్లోనే ఎక్కువ పరుగులు చేసిన రెండో భారత బ్యాటర్గా జైస్వాల్ నిలిచాడు. ఇక ఎప్పట్లాగే ఆఫ్ సైడ్ వెళ్తున్న బంతిని అనవసరంగా ఆడి 6 పరుగులకే కోహ్లీ అవుట్ అయ్యాడు. ఈ టెస్ట్ సిరీస్లో కోహ్లీ మొత్తం ఆఫ్ సైడ్ బంతులను ఆడడానికి ప్రయత్నించి అవుట్ అవ్వడం గమనార్హం. కోహ్లీ బ్యాటింగ్ చూస్తుంటే టెస్ట్ క్రికెట్ నుండి పక్కకు తప్పుకునే సమయం ఆసన్నమైంది అని అనిపిస్తోంది. ఇక బాగానే ఆడుతున్నాడు అని అనుకుంటున్న సమయంలో గిల్, వెబ్స్టర్ బౌలింగ్లో అవసరమైన షాట్కు ప్రయత్నించి 13 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. గిల్ గత 16 ఇన్నింగ్స్లలో ఒక్క అర్ధ సెంచరీ కూడా నమోదు చేయలేదు. దీన్ని బట్టి ఎంత చెత్త ఫామ్లో గిల్ ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు. కోహ్లీ అవుట్ అయ్యాక 5వ స్థానంలో వచ్చిన రిషబ్ పంత్ పవర్ఫుల్ బ్యాటింగ్తో ఆరంభం నుండి కూడా దూకుడుగా ఆడుతూ ఆస్ట్రేలియా ఫ్యూజులు ఎగిరిపోయేలా చేశాడు. తాను ఎదుర్కొన్న తొలి బంతిని సిక్సర్గా మలిచిన పంత్ ఆ తర్వాత మరింత చెలరేగిపోయాడు. మైదానం నలుమూలలా బౌండరీలు బాత్తూ 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్కును అందుకున్నాడు. 200 స్ట్రైక్ రేటుతో బ్యాటింగ్ చేస్తూ టెస్టుల్లో T20 స్టైల్లో బ్యాటింగ్ చేస్తే ఎలా ఉంటుందో ఆస్ట్రేలియాకు మరొకసారి చూపిస్తూ దుమ్ము లేపాడు. దీంతో చూస్తుండగానే భారత్ జట్టు స్కోరు రాకెట్ వేగంతో దూసుకెళ్లింది. మరో ఎండ్లో జడేజా నెమ్మదిగాడుతూ పంత్కు అండగా నిలిచాడు. వీరిద్దరూ కలిసి 5వ వికెట్కు 46 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే 33 బంతుల్లో 61 పరుగులు చేశాక కమ్మిన్స్ బౌలింగ్లో పంత్ అవుట్ అయ్యాడు. ఇదే క్రమంలో టీమిండియా తరపున టెస్టుల్లో అత్యంత వేగంగా అర్ధ సెంచరీ చేసిన ఆటగాళ్ల జాబితాలో పంత్ 29 బంతులతో 2వ స్థానాన్ని దక్కించుకున్నాడు. 28 బంతులతో మొదటి స్థానంలో కూడా పంత్ ఉండడం విశేషం. అంతేకాకుండా ఆస్ట్రేలియా గడ్డపై టెస్టుల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన పర్యాటక బ్యాటర్గా రిషబ్ చరిత్ర సృష్టించాడు. ఇక సెంచరీతో 4వ టెస్టులో మెరుపులు మెరిపించిన నితీష్ రెడ్డి ఆ తర్వాత ఆడిన 2 ఇన్నింగ్స్లలో డకౌట్ అయ్యి ఫ్లాప్ అవ్వగా ఇప్పుడు 3వ ఇన్నింగ్స్లో కేవలం 4 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు. 2వ రోజు ఆట ముగుస్తున్న సమయంలో మంచిగా డిఫెన్స్ ఆడాల్సిన నితీష్ రెడ్డి అనవసర షాట్ ఆడడానికి ప్రయత్నించి వికెట్ పారేసుకుని తీవ్రంగా నిరాశపరిచాడు. టెస్టు క్రికెట్లో ఓపిక చాలా ఉండాలి అని నితీష్ గుర్తిస్తే టెస్టు క్రికెట్లో స్థిరపడతాడు, లేదంటే చోటు కోల్పోయే ప్రమాదముంది. 2వ రోజు ఆట ముగిసే సమయానికి భారత్ జట్టు 6 వికెట్లు నష్టపోయి 141 పరుగులు చేసింది. జడేజా 8 పరుగులతో, సుందర్ 6 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఈ ఇద్దరు బ్యాటర్లు 3వ రోజు ఎంత సమర్థవంతంగా ఆసీస్ బౌలర్లను ఎదుర్కొంటారు అన్న దానిపైనే టీమిండియా గెలుపు ఆధారపడి ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.